మన బాడీ సమ్మర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు టైర్డ్ అవ్వడమే కాకుండా బాడీ షట్ డౌన్ అయిపోతుంది. సో ఈ కండిషన్ని మనం ఏమంటామంటే హీట్ స్ట్రోక్ అంటాము. హీట్ స్ట్రోక్ అనేది చాలా 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 డేంజర్. గుర్తుపెట్టుకోండి, బాడీ ఎప్పుడైనా 37 డిగ్రీ సెల్సియస్ దగ్గర చాలా బాగా పనిచేస్తుంది, ఆ టెంపరేచర్లో బాగా పనిచేస్తుంది. సమ్మర్లో ఈ టెంపరేచర్ 40 డిగ్రీ క్రాస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే హీట్కి బీట్ అవుతూ ఉంటుంది. మొదటగా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, డిజీనెస్, అన్కాన్షియస్నెస్ అండ్ ఈ ప్రాబ్లం బ్రెయిన్ ఫేస్ చేస్తుంది. అండ్ కిడ్నీస్ మీద చాలా బర్డెన్ పడుతుంది, ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గుతుంది కాబట్టి కిడ్నీస్ ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత లీవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి, ఖచ్చితంగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బాడీని సన్కి ఎక్స్పోజ్ చేయడానికి వీల్లేదు, ఎక్స్పోజ్ చేయొద్దు. సో వాటర్ని బాగా తీసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. ఇటువంటి చిన్న ఫిజియలాజికల్ కాన్సెప్ట్స్ కోసం అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.